కాంగ్రెస్ సర్కారుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వేలలో భూ దోపిడీ చేస్తే కాంగ్రెస్ లక్షల్లో దోపిడీ చేస్తుందని ఆరోపించారు. 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందన్నారు. దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్న భూములను నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. రాజకీయ హామీల అమలుకు భూములను అమ్మడం సరికాదన్నారు. భవిష్యత్ తరాలకు భూములు కావాల్సి వస్తే ఏంటి పరిస్థితి అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని, బినామీల పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. భూములను అమ్మేసుకుంటూ పోదామా? బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా అమ్మింది, కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అమ్ముతున్నది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉన్నాయి. అదే సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆ భూములు కూడా మాకు ఇవ్వండి, అమ్ముతాము. భవిష్యత్ తరాలకు, భవిష్యత్ అవసరాలకు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఇష్టారాజ్యంగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ హామీల అమలు కోసం, భవిష్యత్ తరాల కోసం రిజర్వ్ చేయాల్సినటువంటి భూములు మీరు ఈ రకంగా రోజువారీగా వేలం వేసి అమ్మునట్లయితే, రోజువారీగా కుట్రలు కుతంత్రాలు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని మీరు సొంతం చేసుకున్నట్లయితే భవిష్యత్ ఏమైతే అడుగుతున్నా. హైదరాబాద్ లాంటి డెవలపింగ్ సిటీ, డెవలప్డ్ సిటీ, అభివృద్ధి చెందిన నగరము, అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. దక్షిణ భారతదేశంలో, దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇలాంటి నగరంలో ఓపెన్ స్పేస్ ఉండవు. ఎందుకు భూములు అమ్ముతున్నారో చెప్పాలి. ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా నిషేధిత జాబితా అయినటువంటి 22A పెట్టి మళ్ళీ వాళ్ళని బెదిరిస్తారు. మీ 22A నుంచి తొలగించాలా? నేను తొలగిస్తా. ఏమిస్తావు చెప్పు? పెట్టింది మీరే, తొలగించేది మీరే. మరి లంచాలు ఇవ్వాల్సింది అమాయకులైనటువంటి పేద ప్రజలు, అమాయకులైనటువంటి వ్యక్తులు. ఈరోజు ఇది పూర్తిగా దుర్మార్గంగా